శ్రీ పరాభవనామ సంవత్సరంలో తులారాశి మిత్రులారా మీకు ఎలా ఉండబోతుంది అని చూడబోతున్నాం. ముందుగా మీకు తులారాశి మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. గత ఎన్నో ఏళ్ళుగా బాధపడుతున్నటువంటి మీకు ఎప్పుడురా నాకు మంచి రోజులు రాబోతున్నాయి, నా జీవితం ఇంతేనా అనే ఒక క్వశ్చన్ మార్క్లో ఉన్నారు కదా. తులా అంటే తక్కిడి, ఒకసారి వంగుతుంది, ఒకసారి లేస్తుంది, ఒక పక్క కష్టం, ఒక పక్క లాభం. ఇది ఎప్పుడు సమానంగా ఎప్పుడు అవుతుంది గురుగారు? మా జీవితం అంతా పైకి కిందికేనా? గెట్ రెడీ. శ్రీ పరాభవన సంవత్సరంలో అద్భుతాలు చూడబోతున్నారు తులారాశి మిత్రులారా. క్రమంగా అభివృద్ధి తీసుకొచ్చే ఒక గొప్ప సంవత్సరం ప్రారంభంలో చిన్న చిన్న ఆటంకాలు ఉన్న సంవత్సరం మధ్య అవకాశాలు వస్తాయి. మీరు సాధిస్తారు తులారాశి మిత్రులారా. మీరు పుట్టిందే సాధించడానికి. మీ వల్ల ప్రజారంజకంగా ఉండబోతున్నారు. మీ వల్ల ఎంతోమంది కుటుంబాలకి మీరు జీవితాన్ని ఇవ్వబోతున్నారు. ప్రధానంగా గోచార ప్రకారం శని భగవానుడు ఈ సంవత్సరం శని మీనరాశిలో 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. శత్రువులపై విజయం సాధిస్తారు. పోటీ పరీక్షలో విజయం, ఆరోగ్యంపై మెరుగుదల, కష్టానికి మంచి ఫలితం. వా, శని ఇస్తే ఇంకెవరైనా ఆపగలరా? శని ఇస్తే ఎవరైనా ఆపగలరా? అది మీకు ఇవ్వబోతున్నాడు శని భగవానుడు. గెట్ రెడీ తులారాశి మిత్రులారా. అంత అద్భుతంగా ఉండబోతుంది. ఇంకా గురు భగవానుడు, గురుడు ప్రారంభంలో 9వ ఇంట్లో, జూన్ 2 గురువు భగవానుడు 10వ ఇంట్లో, అక్టోబర్ 31 11వ ఇంట్లో, జనవరి 25 2027 తిరిగి 10వ ఇంట్లోకి రాబోతున్నాడు. ఉద్యోగంలో పురోగతి. ఇక్కడ చూడండి, శని భగవానుడు గురు భగవానుడు బాగున్నాడు. ఇంకేం కావాలి? ఇబ్బంది పెట్టేవాడు అనుకూలుడు, ఇచ్చేవాడు అనుకూలుడు. ఇంకేం కావాలండి? మనం బంతులు ఎక్కడ కూర్చుంటే అంటే లడ్డు మన దగ్గరికి వస్తుందా లేదా అదే లెక్క వచ్చేస్తుంది. గెట్ రెడీ. అంత అద్భుతంగా ఉండబోతున్నారండి. ఉద్యోగంలో పురోగతి, గౌరవం పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది. ఎక్కడ అవమానం పొందారో అక్కడే మీరు ప్రశంసింపబడతారు. ఇది సత్యం. ఇది సత్యం అంటే సత్యం. ఇందులో తిరుగులేదు. ఆధ్యాత్మికమైనటువంటి మెరుగుదల పొందుతారు. భార్య భర్తల మధ్య సఖ్యతలు కూడా. ఇక్కడనే అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు మీరు చేసి ఇబ్బంది పడి ఉంటారు. దానికన్నిటి కూడా ఒక స్వస్తి పలకండి. జీవితంలో ఎదగాలంటే అసాంఘికమైనటువంటి ఫలితాలు పొందకూడదు. అదేవిధంగా అఫైర్స్, ఇల్లీగల్ అఫైర్స్ కూడా అవాయిడ్ చేయాలి. ఈ రాశి వాళ్ళు ఖచ్చితంగా దీన్ని పాటించాలని ఉంది క్లియర్గా.